యమ్మీ యమ్మీ ఎగ్ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టేసుకొని వేసుకోవాలి. అది ఉడకబెట్టిన ఎగ్ని ఇలా ఘాట్స్ పెట్టుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూను సాల్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 2 టమాటాస్ని కట్ చేసుకొని వేసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఒక స్పూన్ కారం, టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ కొరియాండర్ అండ్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ చింతపండులో ఇలా గుజ్జు చేసుకొని 2 గ్లాసెస్ ఇలా చేసేసుకొని పోసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్లో అలా రసం చేసుకొని పోసుకోవాలి. మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. కొంచెం స్పైసెస్ అన్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఇంకొంతసేపు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకునే ఎగ్స్ వేసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కలిపేసుకొని ఒక 1 మినిట్ వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉడికేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ ఎగ్ పులుసు రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి కీర్తికాస్ కిచెన్.